ముందుగా అందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి అన్నీ ఈ ఇయర్ నుంచి అన్నీ మంచిగా జరగాలని నేను పూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ ముందుగా యాజ్ యూజువల్ మనం ఈరోజైతే వీక్లీ డీకోడ్ వీడియో అయితే చూడబోతున్నాం. ఏదైతే ఈ వీక్లో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అలాగే ఒక హాట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఇన్ ఆల్ సెక్టర్స్ మనం అయితే కవర్ చేస్తూ వచ్చాం. ఇది వీక్ 8 అనమాట. అండ్ ఫస్ట్లీ యాజ్ యూజువల్ ఫెస్టివల్ రోజు గుడ్ న్యూస్తో స్టార్ట్ చేద్దాం. మన ఇండియాలో అయితే ఒడిస్సా స్టేట్లో గోల్డ్ డిపాజిట్స్ అయితే దొరికినాయని అయితే ఒక బేసిక్ అంటే ఒక ప్రైమరీ ఎస్టిమేషన్ అనమాట. ఇంకా అంటే వేరియస్ ఎక్స్ప్లోరేషన్ అన్నీ చేసి అది ఎంత వాల్యూ ఉంది, ఎన్ని టన్నులు ఉన్నాయి, ఎంత డెప్త్లో ఉందని అయితే చెప్తారు. బట్ ఏదైతే ఈ గోల్డ్ డిపాజిట్స్ దొరకటం ఏదైతే ఉందో ఒక రకంగా అది మనకు ఒక మంచి సందేశం లేదా ఒక మంచి సంకేతం అనే చెప్పాలి. ఎందుకంటే మీకు కనుక తెలిస్తే మన ఇండియా ఎస్పెషల్లీ అండ్ అలాగే మన ఇండియన్ కల్చర్లో గోల్డ్కి ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంది. మన హౌస్ హోల్డ్ ఈవెన్ డబ్బులే ఆఖరికి స్టాక్ మార్కెట్లో లేదా మ్యూచువల్ ఫండ్స్ అని ఇప్పుడు వచ్చినాయి కానీ బట్ ఈవెన్ ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ వరకు చూస్తే ఎంత డబ్బులు ఉన్నాయి, ఈవెన్ ఇట్ ఈస్ 10,000, 20,000, 30,000, 40,000 ఎంత ఉన్నా కూడా ఎంత సేవ్ చేసినా బేసిక్గా ఫస్ట్ ఐడియా వచ్చేది గోల్డ్ కొంటాం. సో దీనివల్ల ఏంటంటే మన ఇండియా యొక్క ఇంపోర్ట్ వాల్యూ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఆయిల్ ఏదైతే మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటామో క్రూడ్ ఆయిల్ తర్వాత గోల్డ్ నెక్స్ట్ స్పాట్లో ఉంటుంది. కమోడిటీస్లో 90% వాల్యుయేషన్ ప్రకారం కొన్ని వేల టన్నులు మన ఇండియన్స్ అయితే ప్రతి సంవత్సరం గోల్డ్ మీద ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. దానివల్ల మన రూపీ మీద, ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆబ్వియస్గా మన రూపీ యొక్క వాల్యూ పడిపోయి డాలర్ యొక్క డిమాండ్ అయితే పెరగడం వల్ల మన రూపీ కొంచెం వీక్ అయితే అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క ఏదైతే ఎక్స్ప్లోరేషన్స్ ఉన్నాయో అవి మనకి ఇంకా ఎఫెక్టివ్గా అండ్ అలాగే బెస్ట్గా జరిగితే మన ఇండియా లాంటి అంటే మనం పాత రోజుల నుంచి కానీ చూస్తే మనం ఆఫ్రికన్ ప్లేట్ నుంచి అయితే మన ఇండియా ఫామ్ అయింది. సో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మన ఇండియా లాంటి ఒక ప్లేస్లో అది గోల్డ్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా సమ్ అదర్ డిపాజిట్స్ అవ్వచ్చు, లేకపోతే మెటల్స్ అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ ఆయిల్ కూడా అవ్వచ్చు. మనకు కన్ఫామ్గా మనం ఎక్స్ప్లోరేషన్ కరెక్ట్గా కనుక చేస్తే మన ఇండియాకి కొన్ని చాలా మెటల్స్ లేకపోతే చాలా యొక్క ఎలిమెంట్స్ అయితే మనకు కన్ఫామ్గా దొరుకుతాయి, లేకపోతే మనం ఫైండ్ అవుట్ చేసే అవకాశం అయితే ఉంది. బట్ దానికోసం మన ఇండియా ఏదైతే ఎక్స్ప్లోరేషన్కి లైసెన్సెస్ ఇచ్చే వే ఏదైతే ఉందో, ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒకవేళ ఒక పర్టికులర్ ఏరియాలో గోల్డ్ ఉంది లేకపోతే ఇంకైనా సమ్ అదర్ మెటల్స్ ఉన్నాయనుకుంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ ప్లేస్ అంటే మీకు ఫర్ సపోజ్ చెప్పాలంటే ఒక 1 ఎకర్ ఉందనుకోండి, 1 ఎకర్ని 25 సెంట్స్ చేసేసి ఆ 25 సెంట్స్ని ఒక నలుగురికి ఇస్తారు. అంటే 25 ఒకటికి 25 దీనివల్ల ఏంటంటే ఆ 1 ఎకర్లో ఒకవేళ ఏదైనా ఎక్స్ప్లోరేషన్ చేసి అక్కడ ఏదైనా దొరికిద్ది అనే దానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. అది 25 సెంట్లు తగ్గించారు అనుకోండి, ఆ నలుగురిలో ఇద్దరికో ఒకరికో దొరుకుద్ది, మిగతా ఇద్దరు ఇబ్బంది పడాలి లేదా నష్టపోవాలి. సో దీనివల్ల ఏంటంటే మన ఇండియాని నిజంగా అది ఆయిల్ కోసం కావచ్చు లేదా ఏదైనా వేరే సదర్ డిపాజిట్స్ కోసం కావచ్చు మనం ఇంకా ఎఫెక్టివ్గా లేకపోతే కరెక్ట్గా అయితే మనం ఎక్స్ప్లోర్ అయితే చేయట్లేదు. దీనివల్ల మన ఇండియాకి ఇందాక నేను చెప్పినట్టు బయట నుంచి స్విట్జర్లాండ్ నుంచి, దుబాయ్ నుంచి లేదా ఇంకైనా సమ్ అదర్ కంట్రీస్ నుంచి అయితే గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల మన ఇంపోర్ట్ కాస్ట్ అయితే పెరుగుతుంది. దీన్ని తగ్గించాలని మన గవర్నమెంట్ ఆల్రెడీ సోవరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అయితే పెట్టారు. 2015-16 ఆ టైం నుంచి 2020 వరకు కంటిన్యూ చేశారు. బట్ ఏదైతే గోల్డ్ ప్రైజెస్ హైక్ అవ్వటం లేకపోతే ఒక స్పైక్ రావటం, ఎందుకంటే మనం కంపేర్ కనుక చేస్తే ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి నియర్లీ డబుల్ అయిపోయింది గోల్డ్ యొక్క వాల్యూ నియర్. సో దీనివల్ల గవర్నమెంట్ మీద అదనపు భారం పడుతుందని అయితే ఈ గోల్డ్ బాండ్ స్కీమ్ను కూడా రద్దు చేయడానికి ట్రై చేశారు. అంటే బేసిక్గా గోల్డ్ బాండ్ స్కీమ్ ఏంటంటే ఇండియన్స్ గోల్డ్ కొనటం అయితే తగ్గించారు. అది డైరెక్ట్ గోల్డ్ కొనకుండా డైరెక్ట్ గోల్డ్ కొనాలంటే మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి గవర్నమెంట్ ఒక వినూత్నంగా ఆలోచించి మీరు ఫర్ సపోజ్ గోల్డ్ కొనాలంటే మీరు ఎగ్జాక్ట్ గోల్డ్ కొనమాకండి లేకపోతే రియల్ గోల్డ్ కొనమాకండి, గవర్నమెంట్ దగ్గరకో లేకపోతే గవర్నమెంట్ డిసైడ్ చేసిన బ్యాంకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక బాండ్ లాంటిది ఇస్తారు. మీరు అది గోల్డ్ కొన్నట్టే. మీరు ఫర్ సపోజ్ ఈ రోజు కొన్నారు, ఒక 70,000 పెట్టి ఒక కాసు బంగారం కొన్నారు, ఆ బాండ్ రూపంలో కొన్నారు. గోల్డ్ ఎలా అయితే పెరుగుతుందో ఆ బాండ్ వాల్యూ కూడా అలాగే పెరుగుతుంది. మోర్ ఓవర్ 2.5% ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇస్తారని చెప్పారు. ఇనీషియల్లీ దీని మీద కొంచెం బాగా హడావుడైతే జరిగింది అండ్ అలాగే చాలా మంది అట్రాక్ట్ ఇన్వెస్ట్ కూడా చేశారు. కానీ దీనివల్ల గవర్నమెంట్కి భారం పడటం వల్ల దీన్ని ఒక రకంగా స్టాప్ అయితే చేశారు. సో ఇట్లా మన ఇండియాలో ఒడిశాలో దొరకటం అనేది ఒక రకంగా
ఒక మంచి సంకేతం అనే చెప్పాలి. అండ్ దీంతో పాటు నేను ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను. మన ఇండియాలో ఇందాక నేను చెప్పినట్టు ఎక్స్‌ప్లోరేషన్ ఎఫెక్టివ్‌గా జరగట్లేదు. అంత పెద్ద ఎత్తున జరగట్లేదు. ఎందుకంటే మన ఇండియా పక్కన మన దాయాది దేశం లేకపోతే మన యొక్క రైవల్ నేషన్ ఏదైతే ఉందో చైనాలో మీరు కన్ఫామ్‌గా మీరు కావాలంటే గూగుల్ ఓపెన్ చేసి చైనా అని కొట్టండి. లేకపోతే చైనా డిస్కవర్స్ ఏదో ఒకటి కొట్టండి. మీరు కన్ఫామ్‌గా ఆన్ యావరేజ్‌గా ప్రతి 3 మంత్స్‌కి లేకపోతే ప్రతి 4, 5 మంత్స్‌కి ఒకసారి ఏదో ఒకటి యురేనియం దొరికిందని, గోల్డ్ దొరికిందని, లేకపోతే ఇంకేదైనా సమ్ అదర్ రేర్ ఎర్త్ మెటల్స్ దొరికినాయని ఏదో ఒక న్యూస్ ఉంటుంది. ఎందుకంటే చైనా తన యొక్క రిజర్వ్స్‌ని అంటే బయట నుంచి డిపెండెన్సీని తగ్గించుకోవాలి అండ్ అలాగే తన యొక్క ఓన్ డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచుకోవాలని చెప్పానని ఆ యొక్క జియోలాజిస్టులకు కానీ లేకపోతే ఆ యొక్క ఎక్స్‌ప్లోరేషన్ చేసే కంపెనీస్‌కి కానీ లేదా డిపార్ట్మెంట్స్‌కి కానీ హ్యూజ్ ఫండింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క పొటెన్షియల్ని వాళ్ళు బయటికి తెచ్చుకుంటున్నారు. మన ఇండియాలో అదే లేదు. సో ఇట్లాంటి దొరకటం లేకపోతే ఇట్లాంటి ఒక న్యూస్ ఒక రకంగా మంచి సందేశం అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మన ఇండియాలో ఏదైతే మన 2047 నాటికి ఏదైతే వికసిత భారత్ అని అవుదాం అనుకుంటున్నాం అండ్ అలాగే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అండ్ అలాగే మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆర్థికంగా సుసంపన్నం చేయడానికి ఇట్లాంటి వేరియస్ టీమ్స్ ఏవైతే పెట్టుకున్నారో ఇక్కడ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఏ స్టేట్ ఆ స్టేట్ పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రతి స్టేట్ మధ్య కూడా ఇప్పుడు ఒక రకంగా పోటీ జరుగుతుంది కాబట్టి సో దానికోసం ఎనర్జీ ఏదైతే ఉందో మన యొక్క ఎలక్ట్రిసిటీ అనేది కూడా ఒక బేసిక్ అయిపోయింది. ఒకప్పుడు రోటీ కపడా మకాన్ ఎలా అయితే చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అని ఇంటర్నెట్ అని ఫోన్ అని ఇలాంటివి కూడా ఒక బేసిక్ నీడ్స్ అయిపోయింది. బట్ మన ఇండియాలో ఇప్పటికీ కూడా సుమారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 70% వరకు మన ఇండియా యొక్క ఎనర్జీ ఆర్ ఎలక్ట్రిసిటీ నీడ్స్ ఎస్పెషల్ ఎనర్జీ అంటే మళ్ళీ పెట్రోల్ డీజిల్ అలాంటివి వస్తాయి. మోస్ట్లీ మన ఎలక్ట్రిసిటీ ఎట్లా అంటే కోల్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే థర్మల్ పవర్ స్టేషన్స్ అనమాట. బట్ ఏదైతే మనం మారుతున్న క్లైమేట్ చేంజెస్ లేకపోతే ఇట్లాగా గ్లోబల్ వార్మింగ్ వీటి వల్ల కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ని తగ్గించాలి. దాని ప్లేస్లో హైడ్రో పవర్ అని లేకపోతే గ్రీన్ ఎనర్జీ అని హైడ్రోజన్ అని లేకపోతే న్యూక్లియర్ అని ఇట్లాంటి వాటిలో పెడుతున్నారు. సో అదే స్టెప్లో మన ఇండియా మన ఏదైతే నార్త్ ఇండియాలో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హర్యానాలో అయితే కట్టబోతున్నారు. అండ్ అలాగే జైతాపూర్ వాటిల్లో కూడా ఆల్రెడీ ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ చేయడం లేదా కొత్తగా కడతాం కూడా ఒక 2-3 కొత్త న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అయితే కడతం అయితే జరుగుతుంది. సో దీనివల్ల ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కడతం వల్ల మన ఇండియా యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా మనం ఏదైతే కోల్ మీద డిపెండ్ అయ్యి మన ఎలక్ట్రిసిటీని ఎలా అయితే ప్రొడ్యూస్ చేసుకుంటున్నామో దాని నుంచి కొంచెం డీవియేట్ అయ్యి లేదా దాని నుంచి కొంచెం మనం వేరే దాంట్లోకి మారటం వల్ల మన గ్రీన్ ఎనర్జీ యొక్క ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో దాన్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. ఎట్ ద సేమ్ టైం మనకి ఒక న్యూక్లియర్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని మీద కూడా ఇంకొంచెం ఎందుకంటే మనం వెన్ కంపేర్ టు ఇతర కంట్రీస్ ఏదైతే యుఎస్ఏ కానీ ఫ్రాన్స్ కానీ లేకపోతే రష్యా కానీ ఇట్లాంటి కంట్రీస్తో కనుక కంపేర్ చేస్తే మనకి న్యూక్లియర్ ఎనర్జీ ఇంకా అంటే లైక్ టు ది టాప్ పాయింట్ లాగా మనం ఎట్లా యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఎంత లెవెల్లో యూస్ చేసుకోవచ్చు అనేది మనకి ఇంకా అప్ టు డేట్ లేకపోతే ఇంకా ఆ లెవెల్లో అయితే మనం ఇంకా రాలేదు. సో దానికోసం ఇంకా మనం ఫ్రాన్స్తో పార్ట్నర్షిప్స్ అని లేదా రష్యాతో పార్ట్నర్షిప్ అని అండ్ అలాగే యుఎస్ఏతో పార్ట్నర్షిప్ అని రీసెంట్గా మనం బడ్జెట్ కనుక చూస్తే సుమారు 20,000 కోట్ల రూపాయలని స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ కోసం కూడా అంటే కేటాయించబడింది. సో మీకు గనక అర్థమైతే ఈ న్యూక్లియర్ ఏదైతే ఉందో దీని మీద దాని ఏమంటారు గవర్నమెంట్ ఒక హ్యూజ్ పుష్ అయితే ఇస్తుంది. దాని యొక్క దీనిలో ప్యారలల్ కానీ ఈ యొక్క కొత్త న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కడతం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఇండియాలో ఎంఆర్ఐ మిషన్ని ఓన్గా డెవలప్ చేయడం అయితే జరిగింది. ఏదైతే మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో తన యొక్క ఆధ్వర్యంలో సీడాక్ అండ్ అలాగే సమీర్ అనే ఒక ఆర్గనైజేషన్ వీళ్ళందరూ కలిసి మన ఓన్గా ఎంఆర్ఐ మిషన్ అయితే డెవలప్ చేయడం జరిగింది. ఈ ఎంఆర్ఐ మిషన్ అంటే కొంతమందికి ఐడియా ఉండి ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్ కోసం మనం నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక 4,000-5,000 3,000-4,000 అలా తీసుకుంటారు. సో ఇట్లా మన ఇండిజీనియస్ కంటే మన ఓన్గా ఒక రకంగా చెప్పాలంటే ఆత్మనిర్భర్ భారత్ లాగా మన ఇండియాలోనే డెవలప్ జరిగిన ఎంఆర్ఐ మిషన్ వల్ల ఏదైతే ఆ ఎంఆర్ఐ స్కానింగ్ ఏదైతే ఉందో దానికి అయ్యే ఖర్చుని అరౌండ్ 80% వరకు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక 1,000 రూపీస్ అయింది అనుకోండి మీకు స్కాన్ అది ఇప్పుడు 200కి 300గా అవుతుంది.
సో ఇది ఇంకా అంటే పెద్ద స్కేల్‌లో దీన్ని డెవలప్ చేయాలి. దీన్ని ఏదో ఊరికనే ఒక న్యూస్‌లో చెప్పేసేసి ఏదో ఒక సేపు ఇట్లా వీడియోలు తీసి లేతే ఇన్‌స్టాగ్రామ్‌లోనో లేతే ఇంకేదైనా సమ్ అదర్ న్యూస్ ఛానల్స్‌లో చెప్పేసుకొని తర్వాత మర్చిపోతే కాదు. దీన్ని స్కేల్ అప్ చేసి దీన్ని ఇంకా మాస్ ప్రొడ్యూసింగ్‌లో పెట్టి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్‌లో లేతే ప్రతి హాస్పిటల్‌లో దీన్ని నామినల్ ఛార్జ్‌కో లేకపోతే వెన్ కంపేర్డ్ టు బయట కంట్రీస్ ఇప్పుడు మన చైనా నుంచో లేదా యూరోప్ నుంచో మనం నార్మల్‌గా ఎంఆర్ఐ స్కానింగ్స్ ఇట్లాంటి చేసే మెషిన్స్‌ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆటిలతో కంపేర్ చేస్తే మనం తక్కువ కాస్ట్ గనుక ఇస్తే మన ఇండియాలో డెవలప్ అయినయి ఉంటే తక్కువ కాస్ట్‌కి వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ మన ఇండియాకి కూడా ఒక కొత్త వే ఆఫ్ బిజినెస్. ఎందుకంటే మనం రేపొద్దున ఎంఆర్ఐ మెషిన్స్ మనం బయటకి కూడా అంటే ఆ స్టాండర్డ్స్ గనక మీట్ అయితే బయటకి కూడా మనం ఎక్స్‌పోర్ట్ చేయొచ్చనమాట. సో, దిస్ ఈజ్ ఆల్సో లైక్ ఒక బెస్ట్ ఒక న్యూస్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏదైతే మన యూనియన్ కోఆపరేటివ్ మినిస్టర్ అండ్ అలాగే హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అమిత్ షా గారు, ఆయన రీసెంట్‌గా లోక్‌సభలో ఒక అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. గుజరాత్‌లో త్రిభువన్ సహకారి యూనివర్సిటీ అనేదైతే కోఆపరేటివ్ సెక్టార్‌లో ఈ యూనివర్సిటీని పెడుతున్నామని చెప్పారు. అంటే మీకు కోఆపరేటివ్ సెక్టార్ అని చెప్పండి ఎస్పెషల్లీ రూరల్ వాళ్ళకైతే బాగా అర్థమవుతది. మన రూరల్‌లో ఏది ఉంటదంటే మనకి ట్యాక్స్ అని లేకపోతే ఈ సారీ ఈ ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ అని లేకపోతే కొన్ని అంటే ఇప్పుడు అమూల్ లాగా అనమాట. కోఆపరేటివ్ సొసైటీస్ అంటే అమూల్ లాగా అనమాట. ఇట్లా ఏంటంటే గవర్నమెంట్ ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ గారు రెండో టర్మ్ ఇట్లా అయినప్పుడు కోఆపరేటివ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మందికి రీచ్ అయితే ఉంది. ఇట్లాగా రూరల్‌లో గాని వీటిలో గాని చాలా మంది వాటిలతో ఫెమిలియర్‌గా ఉంటారు. అండ్ అలాగే వాళ్ళకి జనాలకి మధ్య కనెక్షన్ ఆ బాండింగ్ కూడా బావుంటుంది. సో, ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్స్, ఈ కోఆపరేటివ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ వాటిని బలోపేతం చేయాలనైతే ఆఖరికి ఒక ఓన్ మినిస్ట్రీని కోఆపరేటివ్ మినిస్ట్రీని అన్న దాన్ని కూడా ఒకటి క్రియేట్ చేసే లెవెల్‌లోకెళ్లారు. సో, ఈ కోఆపరేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా బలోపేతం చేయడానికి అందులో వర్క్ చేసే వాళ్ళకి లేకపోతే అందులో భాగస్వాములైన రైతులకు కానీ లేకపోతే ఇతరత్రా వాళ్ళకి ఈ యూనివర్సిటీ ఏదైతే గుజరాత్లో ఒక మెయిన్ హెడ్ అనమాట. ఒక నోడల్ యూనివర్సిటీ లాగా త్రిభువన్ సహకారి యూనివర్సిటీ అనేది పెడదామనుకున్నారు. దీన్ని అండర్లో వేరియస్ స్టేట్స్లో ఒక్కొక్క యూనివర్సిటీయో టూ యూనివర్సిటీస్ మళ్ళీ పెడతారు. అది ఫ్యూచర్లో డెవలప్మెంటల్ స్టేజ్లో ఉందని చెప్పారు. దీనివల్ల ఏదైతే కోఆపరేటివ్లో ఎవరైతే ఉంటారో రైతులు కానీ లేదా అక్కడ వర్క్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి అప్కమింగ్ టెక్నాలజీస్ మీద అండ్ అలాగే ఈ కోఆపరేటివ్స్ ఇంకా బలోపేతం చేయటం మీద వాళ్ళకు కూడా ఒక కోర్స్ లాగా లేదా వాళ్ళకు కూడా ఒక ట్రైనింగ్ లా ఇస్తా అని చెప్పారు. అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఈ యొక్క కోఆపరేటివ్ సెక్టార్స్ నుంచే సహకార్ ట్యాక్సీ అనేది కూడా ఇప్పుడు ఎలా అయితే మనకి ఓలా ఊబర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ కోఆపరేటివ్ సెక్టార్స్ నుంచి కొంతమంది ఆల్రెడీ ఎందుకంటే మీకు కనుక బెంగళూరు సైడ్ అనుకోండి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నమ్మయాత్రి అని చెప్పని ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఓలా ఊబర్ అమెజాన్ ఇట్లాంటివన్నీ ఎస్పెషల్లీ ఫస్ట్ వచ్చేసరికి వెస్టర్న్ కంట్రీస్ అనమాట. రెండోది వచ్చేసరికి ఇవన్నీ కమిషన్ బేస్డ్ అవుతాయి. అంటే ఇప్పుడు అమెజాన్లో ఒకటి కొన్నా లేకపోతే ఊబర్లో ఒక రైడ్ పడింది లేకపోతే ఇట్లా వేరియస్ కంపెనీస్ ఉన్నాయి. వీటన్నిటిలో ఏంటంటే ప్రతి ఆర్డర్కి ఒక కమిషన్. అది 100 రూపీస్ అయితే 30 రూపీస్, 100 రూపీస్ అయితే 18 రూపీస్ ఇట్లాగా. దీనివల్ల ఏంటంటే ఏదైతే నిజంగా కష్టపడేవాడు ఎవడైతే ఉన్నాడో ఇక్కడ ఓలా ఈ కేసులో అయితే ఓలా ఊబర్ ఎవడైతే ట్యాక్సీ వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే చాలా తక్కువ పర్సంటేజ్ అయితే వాళ్ళకి ప్రాఫిటబిలిటీ ఉంటుంది. బట్ ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఊబర్ ఓలా ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ మొత్తం పోతుంది. సో దీన్ని అరికట్టడానికి ఇట్లా వన్ సైడెడ్గా జరుగుతున్న వ్యాపారాన్ని వేరే ఒక ఆప్షన్ ఉంటే బాగుంటుందని అనిపించి ఈ కోఆపరేటివ్ సెక్టార్స్ నుంచి ఈ ఓలా ఊబర్ టైప్లో కూడా సహకార్ ట్యాక్సీ అనేది అయితే లాంచ్ చేయబోతున్నా లేదా లాంచ్ చేస్తామని అయితే చెప్పారు. దీనివల్ల అంటే మీరు అనొచ్చు గవర్నమెంట్ లాంచ్ చేసి ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా, వాళ్ళు ఏమంత ఇదిగా క్లిక్ అవ్వో ఓలాతో ఊబర్తో లేదా అమెజాన్తో ఇట్లాంటి వాటితో ఏమీ కంపీట్ చేయలేరు అని అంటే ఓకే నేను ఒప్పుకుంటా. గవర్నమెంట్ ఎప్పుడు నిదానంగానే స్టార్ట్ అవుతుంది, స్లోగా నడుస్తుంది అండ్ మేబీ అంత ఎఫెక్టివ్గా అనిపించకపోవచ్చు లేదా వాళ్ళ యొక్క వెనకమాల డేటాబేస్లు కానీ యాప్స్ కానీ లేదా ఇంకైనా సమ్ అదర్ వెబ్సైట్స్ కానీ అంత రెగ్యులర్గా లేకపోతే అంత ఫాస్ట్గా ఎఫెక్టివ్గా వర్క్ చేయకపోవచ్చు మేబీ. బట్ నిజంగా ఒక గవర్నమెంట్ ఒక ఇష్యూలో ఏదన్నా ఫోకస్ పెట్టింది అంటే కన్ఫామ్గా అది ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఆ సెక్టార్లో ఉన్న వేరియస్ అదర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఒక రకంగా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టు అనమాట. మీరు ఇట్లా సింగిల్ సైడెడ్గా వన్ సైడెడ్గా మీరు అంటే మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇష్టం వచ్చినట్టు కమిషన్లు ఛార్జ్ చేస్తే ఇష్టం వచ్చినట్టు మేము ఆన్ బోర్డింగ్ చేస్తాం అంటే కుదరదు.
మీకు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. ఎందుకంటే మీకు రీసెంట్గా కనుక మీరు చూస్తే ఓఎన్డీసీ అని చెప్పని మనకి మన ఇండియన్ గవర్నమెంటే స్టార్ట్ చేశారు. ఏదైతే అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి వీటికి ఒక ఆల్టర్నేటివ్ లాగా అనమాట. వాటిల్లో రీసెంట్లీ 200 మిలియన్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సో ఇట్లాగే ఓఎన్డీసీ ఎలా అయితే అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి ఎలా అయితే ఒక ఆల్టర్నేటివ్, సేమ్ ఈ సాకా ట్యాక్సీ కూడా ఊబర్కి, ఓలాకి ఒక ఆల్టర్నేటివ్ అనమాట. సో దీనివల్ల జనాలకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అలాగే మల్టీనేషనల్ కంపెనీస్ లేదా $multi-billion కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి జనాల్ని, అండ్ అలాగే వాళ్ళ కోసం వర్క్ చేసి ఏవైతే ట్యాక్సీ డ్రైవర్స్ లేకపోతే ఇంకేమైనా సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మరీ దాని ఏమంటారు నష్టపరచకుండా ఒక ఇదనమాట, ఒక ప్రయత్నం. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పాజిటివ్ న్యూస్, అన్నీ ఏంటో ఈ వారం ఉగాది కాబట్టి అన్ని పాజిటివ్ న్యూస్లో వస్తున్నట్టు నాకు తెలిసినవి. నెక్స్ట్ వచ్చేసరికి మన ఉత్తరప్రదేశ్లోని బలియాలో క్రూడ్ ఆయిల్ అయితే మనకి దొరికింది. ఏదైతే మనం సౌదీ అరేబియా నుంచి, లేదా యుఏఈ నుంచి, ఇరాక్ నుంచి, ఇరాన్ నుంచి ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో అలాంటి క్రూడ్ ఆయిల్ మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో బలియాలో అయితే దొరికింది. లేకపోతే బేసిక్ అంటే ప్రైమరీ ఎక్స్ప్లోరేషన్లో అయితే ఇక్కడ ఉండొచ్చు అని అయితే ఫైండ్ అవుట్ చేశారు. అండ్ దీని యొక్క ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనకి క్రూడ్ ఆయిల్ దొరికిన ప్లేస్ ఏదైతే ఉందో ఇది ఒక మాజీ సైనికుడి యొక్క ఫీల్డ్ అనమాట. అంటే ఇట్లా ఉంటారు కదా, అంటే ఆర్మీలో పనిచేసి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన దాంతో ఒక 5 acres 5.5 acres కొనుక్కుంటే ఆ 5.5 acres ఇప్పుడు ఓఎన్జీసీ ఇక్కడ ఉండొచ్చు అని చెప్పానని వాళ్ళకు ఒక ఐడియా ఉంటే మళ్ళీ వాళ్ళకు ఒక పర్ యానం 10 lakhs ఎంత ఇస్తామని ఆ పొలాన్ని తీసుకొని నియర్లీ ఒక 2 years నుంచి ఎప్పటి నుంచో అక్కడ ఎక్స్ప్లోరేషన్ అంతా చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఉండొచ్చు అని అయితే తెలిసింది. సో దీనివల్ల ఇందాక నేను ఏదైతే గోల్డ్ విషయంలో ఏదైతే చెప్పానో ఒడిశాలో దొరికిందని, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇట్లా క్రూడ్ ఆయిల్ దొరకడం కూడా మన ఇండియా యొక్క ఏదైతే ఎనర్జీ కన్జంప్షన్ ఏదైతే ఉందో, మన ఇండియా యొక్క వెహికల్ సెక్టర్ ఏదైతే మనకు 2-wheeler ఎస్పెషల్ ఏదైతే యూసేజ్ పెరుగుతుందో, మన ఏదైతే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కింద ఎక్కువ మనం డిపెండ్ అవుతున్నాం, ఈ యొక్క క్రూడ్ ఆయిల్ మనకు దొరకటం అనేది ఒక రకంగా అదృష్టం అనే చెప్పాలి. సో చూద్దాం ఈ యొక్క ఎక్స్ప్లోరేషన్లో నిజంగా మనకు ఒక మంచి సైజబుల్ డిపాజిట్స్ అయితే దొరికితే మనం ఒక రకంగా ఉత్తరప్రదేశ్ రూపురేఖలు మారిపోతే ద సేమ్ టైం మన ఇండియాకు కూడా ఒక పాజిటివ్ దొరుకుద్దని అనుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక రకంగా ఒక సాడ్ అండ్ అలాగే ఒక ఐ ఓపెనింగ్ దాంతో నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది లాస్ట్ న్యూస్. ఏదైతే మీ అందరికీ తెలిసి ఉంటుంది, రీసెంట్గా ఒక జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ హైకోర్టు ఎవరైతే ఉన్నారో యశ్వంత్ వర్మ, ఆయన అనుకుంటా ఆయన ఇంట్లో, అంటే ఆయన ఇంట్లో కూడా కదా, ఆయన ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళ క్వార్టర్స్లో సుమారు 15 కోట్ల రూపాయల మనీ అయితే కాలిపోతా అయితే దొరికింది. అండ్ అంత డబ్బు ఒక జడ్జి ఇంట్లో ఎలా ఉంది, లేకపోతే దానికి కారణాలు ఏంటి అనేది అయితే నాకు ఎవరు ఇంతవరకు ఈవెన్ ఇప్పటికి కూడా నాకు తెలిసి ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఒక 4-5 days 1 week అయింది ఇది బయటకు వచ్చి. బట్ ఈ విషయం జరిగి యాక్చువల్గా జస్టిస్ ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజిన్ పిలిచారు. ఆ ఫైర్ ఇంజిన్ మంటలు ఆర్పుతున్న టైంలో ఎంత పెద్ద మొత్తంలో అమౌంట్ దొరికేసరికి అక్కడ ఫైర్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ వీడియోలు తీయటం అట్లాంటివన్నీ చేశారు. అది జరిగిన ఒక 1 week ఇది బయటకు వచ్చింది. అప్పుడు ఎవరైతే మన సుప్రీంకోర్టు జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని సుమోటోగా తీసుకొని ఆయన ట్రాన్స్ఫర్ చేయడం అన్నీ చేశారు. అంటే నియర్లీ ఇది జరిగిన 15-20 daysకి కానీ ఇది మనకు బయటికి రాలేదు. బట్ ఇప్పటికి బయటకు వచ్చినా కూడా ఒక 1 week అవుతుంది. ఇంతవరకు దాని మీద ఏం చేశారు, ఎలా చేశారు, అసలు ఒక నార్మల్ ఒక హైకోర్టు జడ్జి ఇంట్లో అన్ని కోట్ల రూపాయలు దేనికోసం ఉన్నాయి, ఎలా ఉన్నాయి, దాని యొక్క అంటే ప్రోస్ ఏంటి, లేకపోతే కాన్స్ ఏంటి, అసలు నిజంగా అది దేనికోసం తీసుకున్నారు మనకైతే తెలియదు. బట్ దీనివల్ల అయితే నాకు ఒకటైతే, అంటే ఏదైతే మన జ్యుడిషియరీ ఏదైతే ఉందో ఒక రకంగా, అంటే నేను నా పాత వీడియోస్లో కూడా కొన్ని చెప్పాను, మన ఇండియన్ జ్యుడిషియరీ నేను చాలా అంటే ఒక రకంగా రెస్పెక్టబుల్గానే చూస్తాను నేను. బట్ కొంతమంది లేకపోతే సిస్టంలో ఎందుకంటే మన జ్యుడిషియరీ కొలీజియం సిస్టంలో డెవలప్ ఒక నడుస్తుంది. ప్రమోషన్లు ఇవ్వాలన్నా, ఒకరిని జస్టిస్ కింద ప్రమోట్ చేయాలన్నా, జడ్జి కింద ప్రమోట్ చేయాలన్నా కొలీజియం సిస్టమ్ ఒకటి వాళ్ళు ఫాలో అవుతారు. దీనివల్ల ఏంటంటే జ్యుడిషియరీ అనేది ఒక క్లోజ్డ్ గ్రూప్గా ఒక రకంగా ఫామ్ అయిపోయింది. సో దీనివల్ల ఏంటంటే 1 or 2 ఆర్ మేబీ కొంతమంది, నేను అంత పర్టికులర్గా పిన్ పాయింట్ చేయాలనుకోవట్లేదు కానీ, బట్ ఏదైతే ఉన్నాయో వీళ్ళ యొక్క దానివల్ల మన జ్యుడిషియరీ ఏదైతే ఉందో ఓవరాల్గా కన్ఫామ్గా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం దానివల్ల మన ఇండియా యొక్క ఏదైతే ఉందో జనాలకి ఇలా కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుద్ది, లేదా మన
కోర్టులే మనకు ఒక లాస్ట్ రిసార్ట్. మనం మేబీ పొలిటీషియన్ నమ్మకపోయినా పర్లేదు, లేకపోతే పొలిటీషియన్స్ మనకు చేయకపోయినా పర్లేదు, అధికారులు మనకు చేయకపోయినా పర్లేదు, ఐఏఎస్లు చేయకపోయినా పర్లేదు, లేకపోతే మన లోకల్ ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళు చెప్పినా పర్లేదు, కోర్టులో ఇట్లా అంటారు. సో ఆ యొక్క బేసిక్ అండర్స్టాండింగ్ లేదా ఆ యొక్క బేసిక్ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వల్ల అయితే కన్ఫామ్గా ఒక రకంగా చెప్పాలంటే ఎఫెక్ట్ అవుతుందని చెప్పాలి. సో దీని మీద ఎప్పటికైనా సరే మన జ్యుడిషియరీ ఏదైతే ఉందో దానిలో పెను మార్పులు కావాలి. అట్ ద సేమ్ టైం మన యొక్క సిఆర్పిసిలో కానీ, ఎందుకంటే 390 ATAని ఎలా అయితే మిస్యూజ్ చేస్తున్నారు అండ్ అలాగే ఇట్లా వేరియస్ వాటిలో మన జ్యుడిషియల్ రిఫార్మ్స్ అయితే కంపల్సరీ కావాలి. ఇట్లా అయితే కుదరదు. దీనివల్ల అయితే మనం ఏదైతే వికసిత భారత్ ఉందో దానిలో అయితే మనం ముందుకెళ్ళలేం. సో లెట్స్ హోప్ ఒక హోప్తో అయితే ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క తెలుగు సంవత్సరాన్ని అయితే స్టార్ట్ చేసిన చాలా పాజిటివ్ న్యూస్లో ఉన్నాయి, 1 or 2 నెగిటివ్ న్యూస్లు కూడా ఉన్నాయి. బట్ వాటి జీవితం అంటే అంతే, షడ్రుచులు ఉండాలి కాబట్టి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి, కొత్త సంవత్సరం నుంచి. థ్యాంక్ యూ.